హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అకాడమీ టెక్స్ట్ బుక్, ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించిన టాపిక్. డిఎస్సికి మరియు టెట్కి ముఖ్యంగా ఉపయోగపడిన మంచి కాన్సెప్ట్ ఇది. ఓకేనా, ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో క్రియేట్ చేయబడింది. అలాగే ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇక్కడ మీకు నోట్స్ ఇస్తున్నాను, అవి కూడా నోట్స్ రాసుకోండి లేదా టెక్స్ట్ బుక్లోనే రాసుకోవచ్చు. లెట్స్ బిగిన్ అవర్ సెషన్. ఓకే, వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అనేది అనువంశంగా వచ్చిన కాన్సెప్ట్ ఇది. అలాగే ప్రజ్ఞకి సహజ సామర్థ్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా, దీనిపైన కూడా బిట్ అడిగాడు. ప్రజ్ఞకి అలాగే సహజ సామర్థ్యానికి అనేది ఎటువంటి సంబంధం లేదు, అలా గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రజ్ఞ అనేది అనువంశికంగా సంక్రమిస్తే, సహజ సామర్థ్యం అనేది ఏదైనా ఒక స్కిల్కి సంబంధించిందే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ స్కిల్, అది అందరికీ రాదు. సహజ సామర్థ్యం అంటే అది నేర్చుకుంటే బై బార్న్ రాదు, నేర్చుకోగానే వస్తుంది అనమాట, నేర్చుకుంటేనే వస్తుంది అలాంటివి. అలాగే మెకానికల్ వర్క్స్, ఇలాంటివి సహజ సామర్థ్యానికి సంబంధించిందే ఉంటుంది, అంతేగాని ప్రజ్ఞ కాదు. ఓకేనా, సహజ సామర్థ్యం ఉన్న వాళ్ళలో కొంత ప్రజ్ఞ అయితే ఉంటుంది, కానీ ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరిలో సహజ సామర్థ్యం ఉండాలని రూల్ లేదు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వైయక్తిక భేదాలు ప్రజ్ఞలో ఫస్ట్ వైయక్తిక భేదాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా ఉండరు. అలాగే ఒకే వ్యక్తి అన్ని సందర్భాల్లో కూడా ఒకేలాగా ఉండరు కూడా. ఓకేనా, ఒకేలాగా ఉండరు, ప్రవర్తించరు. ఈ వైవిధ్యాన్ని మనం వైయక్తిక భేదం అంటారు. సపోజ్ నేను ఒకలాగా ఉంటాను, మీరు ఒకలాగా ఉంటారు. సో మీకు మీ ఫ్రెండ్కి డిఫరెన్షియేషన్ ఉంటుంది, అలాగే మీకు మీ బ్రదర్ సిస్టర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. దీన్నే మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలుస్తాం. ఓకేనా, ఇంగ్లీష్లో కూడా అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నో టూ పర్సన్స్ ఆర్ నో టూ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ సేమ్. ఎలాగా, వాళ్ళ ప్రవర్తించే విధానము ఒకలాగా ఉండదు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఒకేలాగా ఉండవు, జెనెటిక్ కోడ్ కూడా ఒకేలాగా ఉండదు. దీన్నే మనం వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలుస్తాం. దీనిపైన ఎక్కువగా ప్రయోగాలు చేసి మనకి నోట్స్, అదే డీటెయిల్డ్గా బుక్స్ రాసిన శాస్త్రవేత్త ఒకరు ఉన్నారు, అతని పేరే గాల్టన్. సో ఇతను ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ అనేది ఒకటి మీకు బిట్ ఇస్తాడు, అది కూడా ఉంది. గాల్టన్ అనే శాస్త్రవేత్త దీనిపైన ఎక్కువగా కృషి చేశాడు. ఓకే, గాల్టన్ వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం చేసి మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వ్యక్తి ఎవరంటే గాల్టన్. మరి వైయక్తిక భేదాలు రెండు రకాలుగా చెప్తాం. ఒకటి వ్యక్తి అంతర్గత భేదాలు, రెండవది వ్యక్తి అంతర భేదాలు. వ్యక్తి అంతర్గత భేదాలని రెండు రకాలుగా చెప్పుకుంటాం. ఇండివిజువల్ డిఫరెన్స్ ఆర్ టూ టైప్స్. ఒకటి ఎంటర్ అంటే ఇది వ్యక్తి అంతర భేదాలు, ఎంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇంట్రా అంటే వ్యక్తి అంతర్గత భేదము, దాని డిఫరెన్షియేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యక్తి అంతర్గత అంటే వ్యక్తిలోనే, ఒకే వ్యక్తిలో కనిపించే వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక వ్యక్తి. సో తేడాలు ఉంటాయి అన్నమాట, ఒక వ్యక్తిలో కనిపించే తేడాలని వ్యక్తి అంతర్గత భేదాలు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలుస్తాం. ఇంట్రా అని కనిపిస్తే ఒక వ్యక్తి అని మనం సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వివిధ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులే ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ బాగా చేయగలరు కానీ సైన్స్ రాయలేరు. సో ఈ విధంగా సైన్స్ చదవగలరు, మ్యాథ్స్ సోషల్ చదవలేరు. ఇలా మార్క్స్ వచ్చే డిఫరెన్సియేషన్ మనం చూస్తూ ఉంటాం. జనరల్గా మనకు కూడా తెలుగు అన్ని సబ్జెక్టులు చదువుతాం, తెలుగు ఇంగ్లీష్కి వచ్చేసరికి కొంచెం డల్గా ఉంటారు కొంతమంది తెలుగు ఇంగ్లీష్ హిందీ బాగా చదువుతారు, సబ్జెక్ట్స్కి వచ్చేసరికి డల్గా ఉంటారు. ఈ విధంగా డిఫరెన్షియేషన్ని మనం ఒకే వ్యక్తిలో చూపిస్తే దాన్ని మనం వ్యక్తి అంతర్గత భేదం అని పిలుస్తాం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేసినంత బాగా బౌలింగ్ చేయలేకపోవడం దేనికి ఉదాహరణ అంటే వ్యక్తి అంతర్గత భేదం. బాగా గుర్తుంది. కోహ్లీ బ్యాటింగ్ చేసినంత బాగా యావరేజ్, బ్యాటింగ్లో ఉండే యావరేజ్ బౌలింగ్లో లేదు. కారణం ఏంటంటే వ్యక్తి అంతర్గత భేదం. ఒకే వ్యక్తిలో ఉండే కనిపించే తేడాలని మనం వ్యక్తి అంతర్గత భేదాలు అని పిలుస్తాం. మరి రెండవది ఏంటంటే వ్యక్తి అంతర్భేదం, అంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ మనం చూసాం. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్ సిటీ, ఒక సిటీకి ఇంకొక సిటీకి మధ్య నడిపే ఒక రైలును మనం ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అని పిలుస్తాం. సో బెంగళూరు టు భువనేశ్వర్, లేకపోతే విశాఖపట్నం టు భువనేశ్వర్, ఇలాగా మనకి ఇంటర్ సిటీలు నడుపుతూ ఉంటారు, ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ. ఇలాగ మనం ఇంటర్ అంటే రెండింటి మధ్య అని గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జాంపుల్ తెచ్చాను. ఇంటర్ అంటే మధ్యలో. చూడండి, డిగ్రీకి స్కూల్ ఏజ్కి మధ్యలో ఉండే ఏజ్ ఏంటి? ఇంటర్మీడియట్ ఏజ్. ఓకే, ఇంటర్ అంటే అలా గుర్తుపెట్టుకోండి. ఇంటర్ అంటే స్కూల్ ఏజ్కి డిగ్రీ ఏజ్కి, లేదా స్కూల్ సబ్జెక్ట్స్కి డిగ్రీ సబ్జెక్ట్స్కి మధ్యలో వచ్చే కోర్స్ ఏది? ఇంటర్మీడియట్. సో ఇంటర్ అంటేనే మీకు తెలుస్తుంది రెండింటికి వారధి లాంటిది అని. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అని కనిపిస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే భేదాలని మనం వ్యక్తి అంతర భేదం అని పిలుస్తాం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య వివిధ రకాల ఆలోచనలు అవ్వచ్చు, అభిప్రాయాలు అవ్వచ్చు, అలవాట్లు అవ్వచ్చు, మొదలైన విషయాల్లో కనిపించే తేడాలు ఉంటాయి, అవి వ్యక్తి అంతర భేదాలు. ఇక్కడ తప్పొచ్చింది, వ్యక్తి అంతర భేదం అని పిలుస్తాం. ఓకేనా,
ఇక్కడ మిస్టేక్ ప్రింట్ పడింది. వ్యక్తి అంతర భేదం అని పిలుస్తాం. వ్యక్తి అంతర అని కనిపిస్తుంది. ఓకేనా, అప్పుడే మనం ఇద్దరు ఉన్నది సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, తరగతి గదిలో విద్యార్థులకు ఒక సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు. ఓకేనా, ఒక సబ్జెక్ట్లో వచ్చే మార్కులు అనేవి వ్యక్తి అంతర్భేదాలు. అంటే గణితంలో రాజుకు ఒకలాగా వస్తాయి, రాణికి ఒకలాగా వస్తాయి. సో ఈ విధంగా వచ్చే తేడాలని మనం ఇద్దరు వ్యక్తులను పోల్చి చెబితే దాన్ని మనం వ్యక్తి అంతర్భేదం, ఎంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. టెక్స్ట్ బుక్లో ఇక్కడ రాంగ్ పడింది తెలుగులో. నెక్స్ట్, ప్రజ్ఞ అంటే ఏంటి చూద్దాం. ఇంటెలిజెన్స్ అనేది ఒక ఇంగ్లీష్ టర్మ్ అని చెప్పుకున్నాం. ఇంటెలెక్ట్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందని చెప్తారు. ఇంటెలెక్ట్ అనేది ఒక లాటిన్ పదం. సో ఇంటెలిజెంట్ అనే ఆంగ్ల పదం ఇంటెలెక్ట్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం తెలివి లేదా బుద్ధితనం. ఓకేనా, తెలివి లేదా బుద్ధి అని పిలుస్తాం. నెక్స్ట్ కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ. టెర్మన్ నిర్వచించారు. టెర్మన్ అనేసరికి ఏంటి? అమూర్త ఆలోచన శక్తి. నెక్స్ట్, ఒక వ్యక్తి తన గ్రాహ్య శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని పిలుస్తారు. గ్రాహ్యక శక్తి అని గుర్తు రావడానికి అని అనగానే ఎవరు గుర్తు రావాలి? గాల్టన్. ఇక్కడ గా అలా మీరు మ్యాచింగ్ చేసుకోండి. గ్రాహ్యక గాల్టన్, గ్రాహ్యక శక్తి గాల్టన్. అలాగా ఒక 10 టైమ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా డిస్కస్ చేసుకోండి. ఇలాగా మనకి అమూర్త ఆలోచన టర్మ్స్ ఎప్పుడు కూడా అమూర్తంగా ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి కనిపించవు. జనరల్గా ఒక పాలసీ చేసినా లేకపోతే చూడండి సబ్జెక్టివ్ కరెక్షన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి చిన్న అక్షరాలతో ప్రింట్ చేస్తారు, మనకు కనిపించవు. అవి అమూర్తంగానే ఉంటాయి. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అవన్నీ బయటికి తీస్తారు కంపెనీ వాళ్ళు. ఓకేనా, టర్మ్స్ అనేవి అమూర్త ఆలోచన శక్తి. నెక్స్ట్, స్పియర్మెన్. పరస్పర సంబంధాలు స్పియర్మెన్. స్పియర్మెన్. ఓకేనా, కోడింగ్. ఓకే, ఇంతే, ఈ మూడే ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇంకా ఉన్నాయి మీకు వేరే బుక్లో, బిఎడ్ బుక్లో ఇంకా ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్, ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏంటి? ప్రజ్ఞ అనేది సార్వత్రికమైనది, సహజ అంతర్గత శక్తిని కలిగి ఉన్నది, అలాగే అంచనా వేయవచ్చును. చూడండి, ఈ కింది వాటిలో ప్రజ్ఞ యొక్క లక్షణాలు కానివి అని అడుగుతాడు. ఓకేనా, సార్వత్రికమైనది యూనివర్సల్, మరియు సహజ అంతర్గత శక్తిని కలిగి ఉంటుంది, ఇంటర్నల్ ఎఫిషియన్సీ అనేది కలిగి ఉంటుంది. అలాగే ఇట్ కెన్ బి ప్రెడిక్టబుల్, అంచనా వేయవచ్చు. పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదం చేసేదే ప్రజ్ఞ. నెక్స్ట్, పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడేది ఏంటి? ప్రజ్ఞ. నెక్స్ట్, నూతన అంశాల మధ్య అభ్యసనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా నూతన అంశాల అభ్యసనకు ఉపయోగపడేది ప్రజ్ఞ. ప్రజ్ఞ ఉన్నవాళ్ళు ప్రజ్ఞ ఉన్నవాళ్ళు ఎవరు కూడా ప్రజ్ఞ లేకుండా ఉండరు. ఓకేనా, అలా కొంచెం ప్రజ్ఞ ఉంటే చాలు, కొత్త అంశాలు అభ్యసనకి ఉపయోగపడుతుంది. ప్రజ్ఞ వికాసంలో పరిసరం పరిపక్వత పాత్ర పోషిస్తాయి. ప్రజ్ఞ డెవలప్ చేయడానికి ప్రజ్ఞని మనం వికసింప చేయొచ్చు. ఎలాగా? పరిసరాలు పరిపక్వతతో వికసింప చేయొచ్చు అనమాట. ఈ రెండు అవసరం అవుతాయి, ముఖ్య పాత్ర వహిస్తాయి, పరిసరాలు మరియు పరిపక్వత. మంచి పరిసరాల్లో ఉంటే మంచి ప్రజ్ఞా వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అలాగే పరిపక్వత రానిదే ప్రజ్ఞా వికాసం జరగదు. ఇలాంటి పాయింట్స్ గుర్తుంచుకోవాలి, జనరల్గా ఇస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ రాస్తున్నాను. అప్రోచెస్ టు స్టడీయింగ్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ ఇది ఎందుకంటే టెట్లో ఇలాంటి బిట్స్ వస్తున్నాయి. సైకోమెట్రిక్ అప్రోచ్. ఇట్ వ్యూస్ ఇంటెలిజెన్స్ యాజ్ ఎన్ ఎబిలిటీ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎబిలిటీస్. సైకోమెట్రిక్ అప్రోచ్ అనేది ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది, ప్రజ్ఞ అనేది అదొక ఎబిలిటీ అని చెప్పుకున్నాం. లేదా ఒక ఎబిలిటీ అని ఉండొచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ 2-3 ఎబిలిటీస్ కూడా, మల్టిపుల్ ఎబిలిటీస్ కూడా ఉండొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చార్లెస్ స్పియర్మ్యాన్స్ 2 ఫ్యాక్టర్ థియరీ సైకోమెట్రిక్ అప్రోచ్కి సంబంధించింది. అలాగే కాటిల్స్ ఫ్లూయిడ్ అండ్ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్, GFGC మెథడ్స్ అని పిలుస్తాం. ఇది కూడా సైకోమెట్రిక్ అప్రోచ్ సంబంధించి. ఈ కింది వాటిలో సైకోమెట్రిక్ అప్రోచ్ కానిది ఏదని అడిగాడు ఒకరోజు, అందువల్ల ఈ బిట్ తీసుకొచ్చాము. నెక్స్ట్, థర్స్టన్స్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ మనకు తెలిసిందే, ఇది TPMA అని పిలుస్తాం, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఇది కూడా సైకోమెట్రిక్ అప్రోచ్ సంబంధించింది. అలాగే గిల్ఫర్డ్ స్ట్రక్చరల్ ఇంటెలిజెన్స్ అండ్ మోడల్, ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది అనమాట, గిల్ఫర్డ్ థియరీ. ఇది కూడా సైకోమెట్రిక్ సంబంధించిన అప్రోచ్ విధానం. నెక్స్ట్, గార్డెనర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఉంది మనకి ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ఇది ఒకటి. సో ఇవన్నీ కూడా ప్రజ్ఞా సిద్ధాంతాలే. ఇవన్నీ కూడా సైకోమెట్రిక్ అప్రోచ్కి సంబంధించినవే. అంటే ప్రజ్ఞని సైకోమెట్రిక్ అప్రోచ్లో స్టడీ చేసినవే అని చెప్పుకోవచ్చు. రెండోది ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అప్రోచ్. ఇది ఏం చేస్తుంది? ఇట్ ఫోకస్ ఆన్ ప్రాసెస్ వి యూస్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా ఒక విధానము ఫాలో అవుతాం అనమాట. మరియు దేర్ ఇంటెలిజెంట్ టాస్క్స్, ఏవైనా సరే ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొన్నామనుకో, అలాంటి సందర్భాల్లో ఉపయోగించే విధానమే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అప్రోచెస్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాబర్ట్ స్టెర్న్బర్గ్ అనన్నాడు, అతను ట్రయార్క్ థియరీని ప్రవేశపెట్టాడు. ఆ ట్రయార్క్ థియరీ ఏమని గూగుల్లో కొడితే వచ్చేస్తాయి మీకు. JP దాస్ పాస్ మోడల్ అని ఒకటి పెట్టింది. అతను ఒక
థియరీ పెట్టాడు. ఏంటి? జేపీ దాస్ పాస్ మోడల్. పి అంటే ప్లానింగ్, ఏ అంటే అటెన్షన్, అలాగే అరౌజల్. నెక్స్ట్ పిఏఎస్ఎస్. ఎస్ఎస్లో ఫస్ట్ ఎస్ సైమల్టేనియస్, రెండో ఎస్ ఏంటంటే సక్సెసివ్. ఈ పాస్ మోడల్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం గూగుల్లో కొట్టి నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇదంతా కూడా కొత్తగా ఇన్ఫర్మేషన్ పైన ఇస్తున్నాడు, అందుకే కొంచెమే ఇక్కడ ప్రింట్ చేశాను, రాసుకున్నాను, మీరు కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞకు సంబంధించి నెక్స్ట్ పేజీలో ఏముంది అంటే ఈఎల్ థార్న్డైక్ యొక్క ప్రజ్ఞలో రకాల గురించి నేర్చుకోవాలి. ఇది ఖచ్చితంగా దీంట్లో ఏ ప్రజ్ఞ అని అడుగుతున్నాడు, ఒక ఉదాహరణ ఇచ్చి అది ఏ ప్రజ్ఞ అని అడుగుతున్నాడు. అందువల్ల ఈ ప్రజ్ఞలో రకాన్ని 3 రకాలుగా వర్గీకరించింది ఎవరు? ఈఎల్ థార్న్డైక్. ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఇది కూడా బిట్ అడిగాడు. 3 రకాలుగా వర్గీకరించాడు ప్రజ్ఞని. ఏంటంటే అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అంటే అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, అలాగే ఇది యాంత్రిక ప్రజ్ఞ, యంత్రాలకు సంబంధించిన వస్తువులకు సంబంధించింది, మెకానికల్ అంటారు దీన్ని. అలాగే సోషల్ ఇంటెలిజెన్స్, సాంఘిక సంబంధ వ్యవహారాలకు సంబంధించింది. సో చాలా సింపుల్, ఓకేనా? అమూర్త, యాంత్రిక, సాంఘిక, ఓకేనా? అబ్స్ట్రాక్ట్, అలాగే మెకానికల్, మూడోది సోషల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇవి డీటెయిల్స్ చూసుకుంటే సింపుల్గా ఉదాహరణతో మనం చెప్పుకోవచ్చు. అమూర్త అంటే ఏదైనా కనబడిన వస్తువుల గురించి మనం మాట్లాడతాం. దేవుడు, దెయ్యం, అలాగే మంచి, చెడు, అలాగే మనకి సుగుణాలు, మంచి గుణాలు ఉంటాయి, ఓకేనా? రాముడు మంచి బాలుడు, మంచి అనేది చూపించలేం. అలాంటి వస్తువుల గురించి కానీ, లేకపోతే ఆత్మ చూపించలేం, ప్రాణం చూపించలేం, గాలి చూపించలేం, ఇలాంటి వాటి గురించి మాట్లాడితే దాన్ని మనం అమూర్త ప్రజ్ఞ అంటాం. అంటే వస్తువు ఎదురుగా లేకపోయినా సరే వాటి గురించి ఆలోచించే సామర్థ్యం మనకు ఉంది కదా, దాన్ని అమూర్త ప్రజ్ఞ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎదురుగా లేని కవిత్వం ఉంటుంది. కవులు, శాస్త్రవేత్తలు, రచయితలు ఈ రకమైన ప్రజ్ఞ కలిగి ఉంటారు అనమాట. వాళ్ళు ఎక్కడెక్కడో లేని విషయాలు, కంటికి కనబడిన విషయాలు కూడా వాళ్ళు ఆలోచించి పుస్తకాలు రాస్తారు, ఓకేనా? థియరీస్ ప్రవేశపెడతారు, పద్యాలు రాస్తారు, కవితలు రాస్తారు. వీళ్ళందరి దగ్గర ఉండేది అమూర్త ప్రజ్ఞ అంటారు. ఇక్కడే ఎగ్జాంపుల్ తీసుకొస్తాడు, ఓకేనా? వేమన పద్యం దీనికి ఉదాహరణ అంటే అమూర్త ప్రజ్ఞకు ఉదాహరణ. కవులు రాసే కవిత్వాలు దేనికి ఉదాహరణ అంటే అమూర్త ప్రజ్ఞ. కవుల్లో ఉండే ప్రజ్ఞ ఏది అంటారు, ఓకేనా? అబ్దుల్ కలాంలో ఉండే ప్రజ్ఞ ఏదంటే అమూర్త ప్రజ్ఞ, ఎందుకంటే అతను ఒక శాస్త్రవేత్త. సో ఈ విధంగా ఉంటారు. నెక్స్ట్ యాంత్రిక ప్రజ్ఞ. యంత్రాలు, వస్తువులు నేరుగా ఉపయోగించే సామర్థ్యం ఉంటే దాన్ని మనం యాంత్రిక ప్రజ్ఞ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సైకిల్ని బాగు చేయడం, స్కూటర్ మెకానిక్ చేయడం, ఇలాంటివి నేరుగా యంత్రాలను కానీ వస్తువులు కానీ బాగు చేయడం, టీవీ రిపేర్ చేసుకోవడం, రేడియో రిపేర్ చేసుకోవడం, సెల్ ఫోన్ రిపేర్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా యాంత్రిక ప్రజ్ఞకి సంబంధించింది. టెక్నీషియన్స్, మెకానిక్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళలో ఉండే ప్రజ్ఞని మనం మెకానికల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం, యాంత్రిక ప్రజ్ఞ. మూడవది సాంఘిక సంబంధాలు. అంటే కొంతమంది అందరూ ఒకలాగా ఉండరు, కొంతమంది అందరి మధ్య కూడా మంచి సాంఘిక సంబంధాలని నెలకొల్పుతారు, అందరినీ మెయింటైన్ చేస్తారు, అందరినీ బాగా చూసుకుంటారు. కొంతమంది సంఘానికి దూరంగా ఉంటారు, ఒకరిద్దరితో మాత్రమే స్నేహంగా ఉంటారు. అలాగే సమాజంలో జరిగే కొన్ని విషయాల్లో తెలివిగా ప్రవర్తించలేరు కొంతమంది వెంటనే తెలివిగా ప్రవర్తించి నిర్ణయాలు తీసుకోగలరు. ఈ విధంగా తెలివిగా ప్రవర్తిస్తే అలాంటి వారిలో కనిపించే ప్రజ్ఞనే మనం సాంఘిక ప్రజ్ఞ అని పిలుస్తాం. ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు వీళ్ళు ఎక్కువగా ఈ సాంఘిక ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఓకే, నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలకు వచ్చేద్దాం. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం ముందుగా నేర్చుకుందాం. ఏకకారక సిద్ధాంతం పేరులోనే ఉంది, ఒకే కారకము అని. దీన్ని బినే, స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్ వీళ్ళందరూ అభివృద్ధి పరిచారు. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? బినే, స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్. ఈ ముగ్గురిని కూడా మనం గుర్తుంచుకోవాలి, ఓకేనా? బినే, స్టెర్న్ నలుగురు ఉన్నారు, స్టెర్న్, టెర్మన్, అలాగే ఎబ్బింగ్హాస్. వీరి ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే కారకం అన్నారు, సింగిల్ ఫ్యాక్టర్ అని అన్నారు. ప్రజ్ఞ అనేది ఒకే కారకము, అది వ్యక్తి, ఈ కారకం వల్ల వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాల్లో సమానంగా ఉంటుంది ఆ కారకం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, సపోజ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్లో ఒక కారకం ఉంది, అదేంటి? బాగా క్రికెట్ ఆడే కారకం. ఈ కారకము క్రికెట్ బాగా ఆడుతున్నాడు కనుక ఇతను అన్ని సందర్భాల్లో కూడా అదే ప్రజ్ఞని అన్ని విషయాల్లో కూడా చూపిస్తున్నాడు అనేది ఈ యూనిఫ్యాక్టర్ థియరీ చెప్తుంది. అది ఎక్కడైనా సాధ్యపడుతుందా? క్రికెట్ బాగా ఆడినంత మాత్రాన్ని బాగా చదివేయగలడా? సో అలాగే మెకానిక్ చేయగలడా? ఇలాంటివి అనమాట, ఓకేనా? ఇలా మనం ఊహించుకోవచ్చు. అందుకే ఈ ఏకకారక సిద్ధాంతాన్ని కొంచెం తోసిపుచ్చి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కొంతమంది. సో ఏకకారక సిద్ధాంతం మంచిదే, చెప్పారు, బాగానే ఉంది, చెప్పడమే గొప్ప, ఓకేనా? ఎవరు చెప్పారు? బినే, స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్ వీళ్ళే అభివృద్ధి పరిచారు. అదే వీళ్ళు ఏం చెప్పింది ఏంటంటే ప్రజ్ఞ అనేది ఒకే కారకం, ఆ కారకం వల్ల వాడు ఆ ప్రజ్ఞను కలిగి ఉన్నాడు, అది కలిగి ఉన్నాడు కనుక మిగతా అన్ని విషయాలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు, లేదా అదే ప్రజ్ఞను చూపిస్తాడు అన్ని రంగాల్లో కూడా అని అంటాడు. గణితంలో ప్రతిభ కలిగిన విద్యార్థి మిగతా అన్ని సబ్జెక్టుల్లో కూడా అంతే ప్రతిభ కలిగి ఉంటాడు అనేదే ఏకకారక సిద్ధాంతం యొక్క ఉద్దేశం. ఇట్లానే బిట్టిస్తారు మనకి, ఓకేనా? క్రికెట్ ఆడగలిగిన సచిన్ గణితంలో ప్రతిభ కనబరుస్తాడని చెప్పే సిద్ధాంతం ఏది అంటే
ఏకకారక సిద్ధాంతం. ఎందుకంటే ఒక రంగంలో బాగా అభివృద్ధి సాధిస్తే అన్ని రంగాల్లో కూడా అలాగే సమానంగా ఉంటుంది అని చెప్పేదే ఏకకారక సిద్ధాంతం. జనరల్గా ఇది జరగదు, మనకే తెలుసు. ఉదాహరణకి మనమే అప్లై చేసుకోవచ్చు. మనం గణితం బాగా చేస్తే ఇంగ్లీష్ చేయలేం, లేదా తెలుగు చేయలేం, ఇలా ఉంటాయి. నెక్స్ట్ సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం. దీన్ని చార్లెస్ స్పియర్మన్ ప్రతిపాదించాడు. ఇందాక చెప్పాం పరస్పర సంబంధాలు అనే పదం కనబడితే స్పియర్మన్ అని డెఫినేషన్ రావాలని చెప్పాం. ఓకేనా? పరస్పర సంబంధాలు అనేది చూడండి, పరస్పర సంబంధాలను చూడగల అంతర్గత శక్తే ప్రజ్ఞ అన్నవాడు ఎవరు? చార్లెస్ స్పియర్మన్. ఇక్కడకు ఈ స్పియర్మనే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అంటే ఇతను ఒక ఇంగ్లీష్ సైకాలజిస్ట్. అలాగే ద ఆరిజినేటర్ ఆఫ్ ఫ్యాక్టర్ అనాలిసిస్. ఫ్యాక్టర్ అనాలిసిస్ అనే దాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? కారక సిద్ధాంతం అని పిలుస్తాం. లక్షణ కారక సిద్ధాంతం అనేది వస్తుంది కూడా మీకు. నెక్స్ట్ పర్సనాలిటీలో వస్తుంది లక్షణ కారక సిద్ధాంతం. అది పెట్టింది కూడా ఈయనే, ప్రవేశపెట్టింది కూడా ఈయనే, చార్లెస్ స్పియర్మన్. ఇతను చాలా చోట్ల మనకి కనిపిస్తూ ఉంటాడు, చార్లెస్ స్పియర్మన్. ఈయన ప్రతిపాదించింది ఏంటి? ద్వికారక సిద్ధాంతం. ద్వికారకులో ద్విత్వాక్షరం, అలాగే స్పీ ద్విత్వాక్షరం, అలా కూడా మీరు గుర్తుంచుకోండి. స్పియర్మన్. అలాగా కొంచెం ద్వికారక సిద్ధాంతం. 2 ఫ్యాక్టర్ థియరీ ప్రవేశపెట్టింది ఎవరు? చార్లెస్ స్పియర్మన్. 1904 ఒకసారి ఎగ్జామ్లో ఎప్పుడు అని ఇచ్చాడు, 1904. ఈ సిద్ధాంతంలోని అంశాలను ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో పొందుపరిచాడు. ఈ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ ఎక్కువగా అడుగుతున్నాడు మీకు బిట్టు. టెట్లో ఇది మొన్న వచ్చినట్టు కూడా నాకు కొన్ని వీడియోలో చెప్పబడింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది 2 రకాలుగా ఉంటుంది. ప్రజ్ఞ అనేది 2 రకాలుగా ఉంటుంది అని చెప్పారు. ఒకటి సాధారణ కారకం, రెండోది ప్రత్యేక కారకంగా ఉంటుంది. ప్రజ్ఞ అనేది 2 రకాల కారకాలుగా ఉంటుంది. ఒకటి జనరల్ ఫ్యాక్టర్, రెండోది స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. జనరల్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఒక వ్యక్తి చేసే అన్ని పనుల్లో జనరల్ ఫ్యాక్టర్ కామన్గా ఉంటుంది అనమాట. అలాగే వేరువేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది. అన్ని పనుల్లో కామన్గా ఉంటుంది, వేరువేరు వ్యక్తులకు వేరేగా ఉంటుంది. అలాగే ప్రజ్ఞను నిర్ధారిస్తుంది. అదే ప్రజ్ఞను నిర్ధారిస్తుంది. అనువంశికత కూడా ఇదే సంబంధాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి ఎంత ప్రజ్ఞావంతుడు అనేది జీ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది. ఓకేనా? దీనిని ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలుస్తారు. చాలా ఇంపార్టెంట్. దేనిని ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలుస్తారు ద్వికారక సిద్ధాంతంలో అంటే జనరల్ ఫ్యాక్టర్నే మనం ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలుస్తాము. ఓకేనా? ఒక వ్యక్తి చేసే అన్ని పనుల్లో సాధారణంగా ఉండేదే జనరల్ అంటే కారకం, అంటే జనరల్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. సాధారణ కారకం ఒక వ్యక్తి చేసే అన్ని పనుల్లో ఉంటుంది, వేరువేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది, ఒకేలాగా ఉండదు. నెక్స్ట్ ఇది ప్రజ్ఞను నిర్ధారిస్తుందని చెప్తున్నారు. అనువంశత కూడా దీనికే సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి ఎంత ప్రజ్ఞావంతుడు అనేది జనరల్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మరి ప్రత్యేక కారకం గురించి చెప్పాలంటే ఇది పరస్పర సంబంధమైనది. ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా కొలుస్తారు. ఏ వ్యక్తి ఏ రంగాల్లో ప్రతిభావంతుడో తెలుస్తుంది. ఇది వ్యక్తి చేసే కృత్యాలు బట్టి మారుతూ ఉంటుంది. ఇది పరస్పర సంబంధమైనది, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నది అని చెప్తాం. ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా కొలుస్తారు. సాధారణ కారకాన్ని మనం ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలిస్తే అది ప్రత్యేక కారకాన్ని ఒక ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా కొలుస్తారనమాట. ఓకేనా? దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు ఆ విధంగా. అలాగే ఒక వ్యక్తి ఏ రంగాల్లో ప్రతిభావంతుడో కూడా తెలియజేసేదే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఏ రంగంలో ప్రజ్ఞావంతుడు అని చెప్పేది ఏంటి? స్పెసిఫిక్ ఫ్యాక్టర్. క్రికెట్లో ప్రతిభావంతుడు అని చెప్పేది అది. అబ్దుల్ కలాం సైన్స్ రంగంలో బాగా ప్రతిభావంతుడు అని చెప్పే ఎందుకు అంటే అతని దగ్గర స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఉంది, అందువల్లే అతను అంత గొప్పగా రాణించగలిగాడు అనేది థియరీ చెప్తుంది. ఒక వ్యక్తి చేసే కృత్యాలు బట్టి మారుతూ ఉంటుంది. ఓకేనా? సైన్స్ అయితే సైన్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సోషల్ అయితే సోషల్, లేదంటే యాంత్రిక ప్రజ్ఞకు సంబంధించిన ఏదైనా స్కిల్ కావచ్చు. ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఒకరు ఎలక్ట్రీషియన్ బాగా చేస్తారు, ఒకరు మెకానిక్ బాగా చేస్తారు. అది కారణం ఏంటంటే ప్రత్యేక కారకము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సాధారణ కారకం అంటే అందరికీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాని చూసి అర్థం చేసుకునే సామర్థ్యం జనరల్గా అందరికీ ఉంటుంది. నెక్స్ట్ అనువంశికంగా సంభవించినవి బోల్డ్ అండ్ స్కిల్స్ ఉంటాయి. ఫర్ నడవటం, మాట్లాడటం, కొంచెమైనా అర్థం చేసుకోవడం, ఎంతో కొంత బాగా చదువుకోవడం, ఇవన్నీ కూడా సాధారణ కారకాలు. ఓకేనా? నెక్స్ట్ ఇది 2 ఫ్యాక్టర్ థియరీ అంటాం. నెక్స్ట్ మనకు వచ్చేది బహుళ కారక సిద్ధాంతం. థర్డ్ వన్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ అని పిలుస్తాం. మల్టీ ఫ్యాక్టర్ థియరీ దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఈఎల్ థార్న్డైక్. బహుళ కారక సిద్ధాంతం ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించింది బహుళ కారక. అమెరికన్ సైకాలజిస్ట్ ఇతను. అలాగే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని పొందుపరిచాడు. అనే గ్రంథాన్ని ఈ బహుళ కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ గ్రంథంలోనే తెలియజేశాడు అనమాట. 1 కాదు 2 కాదు ఎక్కువ కారకాలు ఉంటాయి అని చెప్పాడు ఈఎల్ థార్న్డైక్. ఓకేనా? అది ఏ బుక్లో చెప్పారు అంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మెజర్మెంట్ అంటే కొలతలు, ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞను కొలిచే ఒక బుక్ రాశాడు అనమాట. ఎలా కొలవాలి ఏంటి అనేది. ప్రజ్ఞ అనేది అనేక రకాల కారకాల సముదాయంగా ఉంటుంది. అది 1, 2 కాదు. ఈ కారకాల మధ్య సామ్యాలు ఉన్నప్పటికీ వేటికి అవి స్వతంత్రంగా పనిచేస్తాయి. రకరకాల కారకాలు ఉన్నాయంటారు, వాటికోటి కొంచెం
ప్రతి రెండింటి మధ్య ఎంతో కొంత సామ్య లక్షణం ఉంటుంది, అంటే సిమిలారిటీ ఉండొచ్చు, కానీ వేరువేరుగా స్వతంత్రంగా పనిచేస్తాయి. కాబట్టి ఒక రంగంలో ప్రతిభను బట్టి మిగతా రంగాల్లో ప్రతిభను అంచనా వేయలేము. క్లియర్గా చెప్పేశాడు ఇక్కడే. ఒక రంగంలో ప్రతిభను బట్టి మిగతా రంగాన్ని అంచనా వేయలేము. గణితంలో రాణించిన విద్యార్థి ఇంగ్లీష్లో కూడా అదే స్థాయిలో రాణిస్తాడని చెప్పలేము అని చెప్పిన ఏ ఏ ఏ సిద్ధాంతం ద్వారా చెప్పగలము అంటే బహుకారిక సిద్ధాంతం ద్వారా చెప్పగలమని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది బహుళకారక సిద్ధాంతం. ఇంకా దీని గురించి మీరు డెప్త్గా నేర్చుకోవచ్చు నెట్లో చూసి. నెక్స్ట్ ఈఎల్ థార్న్డైక్ గురించి ఇక్కడ మనం ఇచ్చాము. ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈఎల్ థార్న్డైక్, ఫాదర్ ఆఫ్ లెర్నింగ్ సైకాలజీ కూడా ఈఎల్ థార్న్డైక్. అలాగే కనెక్షనిజం, ఫాదర్ ఆఫ్ కనెక్షనిజం అని ఎవరిని అంటామంటే ఈఎల్ థార్న్డైక్. ఇవన్నీ కూడా రకరకాల ఎగ్జామ్స్లో మీకు అడిగినవే. నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతం. నెక్స్ట్ ఫోర్త్ థియరీ ఏంటంటే సామూహిక కారక సిద్ధాంతం. దీన్ని లూయి ఎల్ థర్స్టన్ ప్రవేశపెట్టారు. లూయి ఎల్, ఇక్కడ ఈఎల్ థార్న్డైక్ అతను బహుకారక సిద్ధాంతం, ఈఎల్ థార్న్డైక్, మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి. ఇక్కడ లూయి ఎల్ థర్స్టన్ అంటే సామూహిక గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అని పిలుస్తాం. ఓకేనా. లూయి ఎల్ థర్స్టన్లో ఎల్ ఉంది చూడండి, ఎల్ రివర్స్ తిప్పితే 7, ఇందులో 7 ఫ్యాక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇతను 7 ఫ్యాక్టర్స్ గురించి చెప్పాడు. లూయిస్ లియాన్ థర్స్టన్ పూర్తి పేరు, ఇతను కూడా అమెరికా. లూయిస్ లియాన్ థర్స్టన్, లూయి ఎల్ థర్స్టన్ అనే ఉంటుంది. నెక్స్ట్ ఇతను పోయినర్ ఆఫ్ సైకోమెట్రిక్స్ అలాగే సైకోఫిజిక్స్, ఈ 2 పదాలని ప్రవేశపెట్టింది ఎవరంటే లూయి ఎల్ థర్స్టన్. సైకోమెట్రిక్స్, సైకో అనాలిసిస్ అనే సైకోమెట్రిక్స్ అండ్ సైకోఫిజిక్స్ ఈ 2 పదాలను ప్రవేశపెట్టింది ఎవరు అంటే లూయి ఎల్ థర్స్టన్. వీటి గురించి ఇంకా డెప్త్గా కాన్సెప్ట్లో వేరే కాన్సెప్ట్లు వస్తాయి. ఈ సిద్ధాంతంలో విషయాలను ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథంలో పొందుపరిచాడు, అంటే ఈ గ్రంథాన్ని రచించాడు, దీని గురించి వివరించాడు అనమాట. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఇంగ్లీష్లో ఏంటంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, పిఎంఏ. ఇందాక చెప్పుకున్నాం డెఫినిషన్స్లో, పిఎంఏ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఈ గ్రంథాన్ని రచించేది ఎవరు అని చాలాసార్లు అడిగాడు, లూయిస్ ఎల్ థర్స్టన్. ఓకేనా. ప్రజ్ఞ అనేది అనేక రకాల కారకాల సముదాయం. ఈ కారకాలు సాన్నిహిత్యం కలిగినవి, అన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయని పేర్కొన్నాడు. అనేక రకాల కారకాలు ఉన్నాయి, వేటికి అవే పనిచేస్తాయి అని మన థార్న్డైక్ చెప్తే, ఇవన్నీ కూడా సామూహికంగా పనిచేస్తాయని ఇతను చెప్తున్నాడు. అంతే, ఇతనికి తేడా ఏంటంటే ఇతను వేరువేరుగా స్వతంత్రంగా పనిచేస్తాయి, లేదు కలిసే పనిచేస్తాయి అంటాడు థర్స్టన్. ఓకే. ప్రతి వ్యక్తి పనిలోని అంటే చేసే పనిలో 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నాయి అని కనుగొన్నాడు అనమాట. 7 రకాలు. ఆ 7 రకాల్లో కానిదేది ఉన్నవేవి అని ఎన్నోసార్లు మీకు బిట్స్ పడ్డాయి. ఈ చాప్టర్ నుంచి ఇందులో ఎక్కువగా వచ్చాయి. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ బుక్లో అతను ప్రాథమిక మానసిక సామర్థ్యాలు 7 ఉంటాయి, ప్రతి వ్యక్తి చేసే పనిలో ఉంటాయి. అవి ఏంటంటే ప్రాదేశిక సామర్థ్యం, ఓకేనా, ప్రాదేశిక సామర్థ్యం స్పేషియల్, ఓకేనా. రెండోది పదధారాలత, వర్డ్ ఫ్లూయెన్సీ. మూడోది శాబ్దిక సామర్థ్యం, ఇది శాబ్దిక వొకాబులరీకి సంబంధించింది. నెక్స్ట్ స్మృతి సామర్థ్యం, ఇది మెమరీకి సంబంధించింది. నెక్స్ట్ ప్రత్యక్ష సామర్థ్యం అంటే పర్సెప్షన్కి సంబంధించింది. సంఖ్యా సామర్థ్యం, ఇది న్యూమరికల్కి సంబంధించింది. వివేచన సామర్థ్యం థింకింగ్ సంబంధించింది అనమాట, థింకింగ్ సంబంధించిన సామర్థ్యం. ఇలా 7 రకాలు ఉంటాయి. వీటిని మనం గుర్తించుకోవలసిందే. చూడండి, స్పేషియల్, వర్డ్ ఫ్లూయెన్సీ, అలాగే వొకాబులరీ, అలాగే మెమరీ, అలాగే పర్సెప్షన్, నెంబర్ అంటే సంఖ్యా సామర్థ్యం, నెక్స్ట్ వివేచన సామర్థ్యం అంటే ఆలోచనకు సంబంధించింది. ఇలా 7 రకాల్లో ఉన్నవేవి, లేనివేది, కానిదేది అని అంటాడు. డ్యామ్ షూర్గా మనం గుర్తుంచుకోవాల్సిందే. నెక్స్ట్ గణితంలో అభ్యసించే విద్యార్థిలో సంఖ్యా సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, వివేచన సామర్థ్యం కలిపి ఉంటాయి. కరెక్టే. సంఖ్యలో రావాలి, స్మృతి గుర్తుంచుకోవడం ఉండాలి, వివేచన దాని గురించి ఆలోచన చేయాలి, డిఫరెంట్ మ్యాథ్స్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ యూజ్ చేయాలని వివేచన కలిగి ఉండాలి. ఇలాగ అన్నీ పనిచేస్తేనే అతను గణితంలో బాగా రాణించగలడు అని చెప్పేదే సామూహిక కారక సిద్ధాంతం. ఓకేనా. ఇతను ఫేమస్ ఫర్ మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్, అలాగే ఇంటెలిజెన్స్ టెస్టింగ్ అండ్ లా ఆఫ్ కంపారిటివ్ జడ్జిమెంట్. ఈ మూడింటికి ఇతను ఫేమస్ అని చెప్తారు. ఓకేనా. ఇవన్నీ కూడా కొంచెం డెప్త్గా అనాలిసిస్ అంటే చదువుకొని నోట్ చేసుకునేవి, మీకు కావాలంటే నోట్ చేయండి. మల్టీఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే థర్స్టన్, ఇది మనకు గుర్తుంటుంది. ఇంటెలిజెన్స్ టెస్టింగ్ కూడా ఇతను కొంచెం వర్క్అవుట్ చేశాడు. అలాగే లా ఆఫ్ కంపారిటివ్ జడ్జిమెంట్ దీని మీద కూడా కొంచెం వర్కౌట్ చేశాడు అనమాట. ఈ విధంగా కొన్ని ఎక్స్ట్రా బిట్స్ ఇక్కడ పడ్డాయి. ఇది సామూహిక కారక సిద్ధాంతం. నెక్స్ట్
ఇక్కడ మీకు ఒకసారి అడిగిన బిట్స్ 4 కూడా ఒక గ్రూప్గా రాస్తుంది చూడండి. యూనిఫ్యాక్టర్ థియరీ ఇంగ్లీష్లో రాస్తుంది చూడండి. యూనిఫ్యాక్టర్ ఏకారక సిద్ధాంతం ఎవరు? బీనే, టెర్మన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ట్రయార్కిక్ థియరీ, ఇది టెక్స్ట్ బుక్లో లేదు. ట్రయార్కిక్ థియరీ స్టెర్న్బర్గ్ అని అతను ప్రతిపాదించాడు. నెక్స్ట్ హైరార్చియల్ మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని జాన్సేన్. హైరార్చియల్ మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇది ప్రతిపాదించింది ఎవరంటే జాన్సేన్. అలాగే థర్స్టన్, ఇది మనకు తెలిసిందే, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. దీనే మనం ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే పుస్తకంలో రాశాడు. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అని చెప్తాం. ఇతను ఒక అమెరికన్ సైకాలజిస్ట్. నెక్స్ట్ ఇవి దీని గురించి ఇది ఒకసారి మనకి ఎలా ఇచ్చాడంటే ఇలాగే మ్యాచింగ్ టెస్ట్లో ఇచ్చాడు. ఏబిసిడి మ్యాచింగ్ చేయండి అని ఇచ్చాడు అనమాట. ఇది యాక్చువల్ టెక్స్ట్ బుక్లో వేరే బుక్లో నుంచి తీసుకొచ్చి ఇచ్చారు కనుక మళ్ళీ అదే బిట్ని ఇక్కడ తీసుకొచ్చి రాయడం జరిగింది. నెక్స్ట్ థియరీ ఏంటంటే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ఇదే గిల్ఫర్డ్ ప్రతిపాదించింది. ఇందాక డెఫినేషన్లో గుర్తు చేసుకున్నాం మనం. గిల్ఫర్డ్ ప్రతిపాదించిన థియరీ ఏంటంటే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం అని పిలుస్తాం. ఓకేనా? జేపీ గిల్ఫోర్డ్ ప్రజ్ఞకు సంబంధించి ఎక్కువగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈయన కూడా ఒకరు. ఈయన ఒక అమెరికన్ సైకాలజిస్ట్. ప్రజ్ఞలోని విషయాలను అంశ విశ్లేషణ అనే సారూప్య పద్ధతిలో పరిశోధించి 3 విశేషకాలని ప్రతిపాదించాడు ఇతను. ఓకేనా? అంశ విశ్లేషణ, ఫ్యాక్టర్ ఎనాలిసిస్ లేదా టాస్క్ ఎనాలిసిస్ అని పిలుస్తాం. ఈ అంశ విశ్లేషణ అనే దాన్ని ఉపయోగించి 3 విశేషకాలు ఉంటాయి అని చెప్పారు. ఎవరు? జేపీ గిల్ఫర్డ్. ఎందులో? ప్రజ్ఞలో. వీటిని ఒక క్యూబ్ రూపంలో అమర్చాడు అనమాట. క్యూబ్ రూపంలో అమర్చాడు. ఎలా అంటే తెలిసిందే, మనకు ఒక క్యూబ్ ఉంటుంది. క్యూబ్ మీకు ఎలాగైతే చూడండి 3x3 క్యూబ్ ఉంటుంది. సో 3x3 క్యూబ్ చూస్తే మీకు డయాగ్రామ్ కూడా టెక్స్ట్ బుక్లో ఇందులో ఇవ్వలేదు, కానీ బిఎడ్ బుక్లో ఉంటుంది అనమాట. సో ఈ విధంగా బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్లో 3x3లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడతాడనమాట. అలాగా ఒక బ్లాక్ రూపంలో ఈ అంశాలను అమర్చాడు. ఆ క్యూబ్ రూపంలో అమర్స్తాడనమాట. ప్రతి విశేషకంలో కొన్ని కారకాలను పేర్కొంటాడు. ఈ 3 రకాల విశేషకాలు ఉంటాయని చెప్పాడు కదా, అందులో ఒక్కొక్క దాంట్లో కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఏంటంటే కంటెంట్స్. ఫస్ట్ కారకం ఏదంటే విశేషకం ఏదంటే విషయం అంటే కంటెంట్. ఇందులో 5 అంశాలు ఉంటాయి. రెండోది ఆపరేషన్స్ అంటే ప్రచాలకాలు అంటారు. వీటిలో కూడా 5 అంశాలు ఉంటాయి. మూడోది ప్రొడక్ట్స్ అంటే ఉత్పత్తులు. ఇందులో 6 అంశాలు ఉంటాయి. 5x5x6 క్యూబ్ అంటే మరి టోటల్గా 3x3 క్యూబ్లో ఎన్ని బ్లాక్స్ ఉంటాయో లెక్కేస్తాం కదా. ఆ విధంగా ఇక్కడ ఈ క్యూబ్లో 5x5x6 అంటే పొడవు వెడల్పు ఎత్తు అలా తీసుకుంటే మీకు 5x5x6 క్యూబ్ లాగా అమర్చాడనమాట. 5x5x6 క్యూబ్. మొత్తం ఎన్ని అంశాలు వస్తాయి ఇలా లెక్కేస్తే మనం మల్టిప్లికేషన్ చేస్తే 150 అంశాలు ఉంటాయి. ఓకేనా? మొత్తం ఈ 5 అంశాలు 6 అంశాలు మొత్తం 16 అంశాలు ఉన్నాయి. ఈ 16 అంశాలు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కారకాలంటే 150 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇట్లా అప్లికేషన్ టైపు అడుగుతూనే ఉంటాడు. ప్రతిసారి కూడా మీకు ఇక్కడ బిట్టు పడుతూనే ఉంటుంది. అయితే మనం ఈజీగా గుర్తించుకోవడానికి సి ఫర్ కంటెంట్, ఓ ఫర్ ఆపరేషన్స్, పి ఫర్ ప్రొడక్ట్స్, సిఓపి కాప్ అంటే పోలీస్, కాప్ అనే గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంది. సి ఫర్ కంటెంట్ అంటే విషయంలో 5. పి ఫర్ ప్రచాలకాలు అంటే ఆపరేషన్స్ అంటే 5 అంశాలు. పి ఫర్ ప్రొడక్ట్స్ ఉత్పత్తులు 6 అంశాలు. ఈ విధంగా 5x5x6. ఈ 5 అంశాలు ఏంటి? మళ్ళీ 5 అంశాలు ప్రచాలకాలు 5 అంశాలు ఏంటి? ఉత్పత్తుల్లో 6 అంశాలు ఏంటి? ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఒక దాంట్లో ఒకటి సపోజ్ విషయాల్లో తీసుకొచ్చి ప్రచాలకాల్లో వాటి కలిపి ఈ కింది వాటిలో ప్రచాలకం కానిది ఏది అని అడుగుతున్నారు. అలాగే ఉత్పత్తుల్లో వాటిని తీసుకొచ్చి విషయాల్లో పెట్టి కింది వాటిలో విషయం కానిది ఏది అని మనకి ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఓకేనా? ఒక్కొక్కటి నేర్చుకుందాం. చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన. చూడండి, ఈ చిత్ర చిహ్న ధ్వని మాట ప్రవర్తన, చిత్ర చిహ్న ధ్వని మాట ప్రవర్తన, చిత్ర చిహ్న ధ్వని మాట ప్రవర్తన. నేను 2006 నుంచి చదువుతూనే ఉన్నాను. ఇలాగ 10 సార్లు చదవడం వల్ల గుర్తుండిపోయేది అనమాట. చిత్ర చిహ్న ధ్వని మాట ప్రవర్తన. ఇలా ఎందుకు చదువుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి బిట్టు పడుతుంది. అలాగే మనం వెంటనే స్ట్రైక్ అవుట్ అయిపోతుంది. మనకి బిట్టు ఎలిమినేషన్ చేసేవచ్చు. నెక్స్ట్ చిత్ర చిహ్న మాట ధ్వని ప్రవర్తన అని గుర్తుపెట్టుకోండి. అవే మనకి 5 అంశాలు విషయాల్లో ఉంటాయి. విషయాలు అనేవి ఏంటంటే మనం ఏమి ఆలోచిస్తున్నాం, వేటి గురించి ఆలోచిస్తున్నామో తెలియజేసేది ఈ విషయాలు అనమాట.